సికింద్రాబాద్ మహంకాళి జాతరని నిన్నటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు చూస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొట్టెలు రంగం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నారు. గోల్కొండలో విగ్రహ ప్రతిష్ఠ గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పండుగ జరుగుతుందని, కొన్ని ఇబ్బందులు ఉన్నా అవి జరగకుండా చూసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహంకాళి జాతర బోనాలు నిన్న ఉదయం 4:05 నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా గాని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మీ మాధ్యమాల ద్వారా ప్రజలందరూ వీక్షించారు. అమ్మవారి భక్తులు మీరు చూసారు. నిన్న ఉదయం నుంచే కొన్ని వేలాది మంది ఆడపడుచులు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత తొట్టేల ఊరేగింపులు కానివ్వండి, ఈ రోజు ఉదయం 4:30-5 గంటల వరకు పలారం బండ్ల ఊరేగింపులు జరిగినాయి. ఇప్పుడు కూడా రంగం కార్యక్రమం, అమ్మవారు భవిష్యవాణి చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, ఘటం ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం బండ్ల ఊరేగింపులు మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భాలు. సరే, నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చూస్తున్నారు. లక్షలాదిగా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి సందర్భాలను కూడా మీరు చూసి బట్ నేను ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఇక్కడ జరిగినటువంటిది, దానికి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత శాసనసభ్యునిగా బాధపడుతున్నా. తప్పకుండా వాళ్ళని ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళ జీవితమే అమ్మవారి భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్ళను కూడా క్షమించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన మనం చూసినాం, మీ మాధ్యమాల ద్వారానే నేను చూసిన. ఆ టైంలో నేను లేను ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద జాతర రూపట మరి పోయి వాళ్ళకి అపశృతి జరగడం అనేది కూడా బాధాకరమైనటువంటి అంశం. దానికి చింతించడమే కాకుండా తప్పకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో అటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి